దేశంలోని యువతకు విద్యార్థులకు ప్రత్యేకంగా రాహుల్ గాంధీ గారికి నా శుభాకాంక్షలు. వీరు ఒక దుర్మార్గాన్ని ఎండగట్టడంతో పాటు యువత భవిష్యత్తుకు ఒక భరోసా ఇచ్చేటువంటి విజయాన్ని సాధించినారు. ఇది కేవలం మొదలైంది. ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా ఈ ప్రభుత్వ అహంకారానికి, వారి పతనానికి ఇది బిగినింగ్ మాత్రమే. ఇటువంటి దుర్మార్గాలు అనేకమైనటువంటి ఉన్నాయి. అన్ని ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం ఉంది. రేపు పార్లమెంట్లో కూడా ఇది కేవలం లీకు కాదు సుమా. ధర్మేంద్ర ప్రసాద్తో కలుపుకొని వాళ్ళ పార్టీలో ముఖ్యమైనటువంటి వాళ్ళ చేతులు డెఫినెట్గా డర్టీ అయినాయి. డెఫినెట్గా దీనిలో డబ్బులు చేసుకోవడానికి డెఫినెట్గా ఈ లీకులు 152 లీకుల్లో మెజారిటీ ఆఫ్ ద లీక్స్ వాళ్లకు ఉద్యోగాలు ఇప్పించుకోవడానికో వాళ్లకు సీట్లు ఇప్పించుకోవడానికో జరిగినటువంటి తతంగం. ఇదేదో ఆషామాషి లీక్ కాదు ఇది. అందుకోసం యువత అంత భగ్గమన్నది విజయం సాధించింది. రాహుల్ గాంధీ గారు పట్టుబదలు విక్రమార్కులుగా అతను చేసినటువంటి పోరాటం అంతా ఇంత కాదు. ఈ ప్రజాస్వామ్యంలో ఇది అవసరం. ఈనాడు వాళ్ళ అహంకారం అనేటువంటి కొమ్మలు విరిచినారు. రామ మందిరంలో జరిగినటువంటి దోపిడీ, రైతులకు సంబంధించి యుఎస్ఏ అమెరికాకు తాకట్టు పెట్టినటువంటి విషయం, అనేకమైనటువంటి విషయాల మీద, కూలీల కడుపు కొట్టినటువంటి నరేగా, ఈ అన్ని అంశాల మీద కూడా ఇదే విధంగా పోరాడాలి. భారతదేశ ప్రజలు, మరీ ప్రత్యేకంగా యువత మేల్కొన్నది. ప్రభుత్వం మోడీ గారు ఎవరితో పెట్టుకోకూడదో వాళ్ళతోనే పెట్టుకున్నారు. పతనం మొదలయ్యింది. రాహుల్ గాంధీ గారు పోరాడినటువంటి తీరు, ఒక ప్రతిపక్ష నాయకునికి వాళ్ళు పోలీసులు చెప్పి, ప్రభుత్వమే చెప్పి అతని మీద దాడి చేయించడం, అతని ముక్కు మీద గాయమై రక్తం రావడం, అతని మరీ హీనాతిహీనంగా అతని మీద ప్రవర్తించడం, ఈవెన్ ప్రియాంక గాంధీ గారి మీద, ఇవన్నీ ఉన్నా కూడా అవి పట్టించుకోకుండా ఇష్యూ ఫోకస్ చేసిన హీఈస్ ద లీడర్, హీఈస్ ద హీరో. అందుకోసమే నేను చెప్తున్నా, వినాశకాలే విపరీత బుద్ధి అని గతంలో కూడా చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా. వారికి వినాశనం మొదలైంది, పతనం తప్పదు. అన్ని విషయాల మీద కూడా పోరాడండి రాహుల్ గాంధీ గారు. మీ వెంట యువత, విద్యార్థులు, మహిళలు, రైతులు అందరూ మీ వెంట ఉన్నారు. ప్లీజ్ ఫైట్, వీఆర్ విత్ యూ.